మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 1వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున సాయంత్రం 4:30 దాటాక ఇలా జరగబోతుంది. మీ దిన ఫలాల ప్రకారం ఈ విధంగా పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు పొందుకోబోతున్నారో అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల జీవితంలో సమస్యలు ఎక్కువనే చెప్పాలి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం వీరికి అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గం వీరి యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా ఈ రాశి వ్యక్తులు నష్టపోతూ ఉంటారు. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం శుభకర ఫలితాలు ఉండవు. కాబట్టి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి, సత్ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా ఈ రాశి యొక్క జాతక ప్రకారం చూస్తే గనక ఈ యొక్క 2024 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 4:30 దాటాక మీ యొక్క జీవితంలో ఊహించని ఒక ఘటన జరగబోతుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. అంటే అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వం కావచ్చు, కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉండొచ్చు. అయితే అనుకోకుండా మీతో మళ్లీ తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు కాల్ చేయడం కావచ్చు, అనుకోకుండా తారసపడ్డం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా చాలా కాలం క్రితం మీరు కోల్పోయిన ఒక బంధాన్ని తిరిగి ఈ రోజున దక్కించుకునే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త అని చెప్పాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నిన్న మొన్నటితో పోలిస్తే గనక చాలా వరకు తగ్గుతుందని చెప్పాలి. శత్రువులుగా ఉన్న తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా మీతో మాట్లాడడం లేదు, కానీ ఈ రోజున మీతో మాట కలపాల్సిన పరిస్థితి వస్తుంది. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు కూడా ఒక పని మూలంగా పొందుకోబోతున్నారు. పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేస్తారు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఈ మధ్య కాలంలో ఉద్యోగ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి నిరీక్షిస్తున్నట్లయితే గనక ఈ రోజున దానికి సంబంధించి ఖచ్చితంగా శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో పోటీదారులుగా ఉన్న తోటి వ్యాపారవేత్తలతో చిన్న గొడవ జరగొచ్చు, కావున జాగ్రత్త. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నూతన వ్యాపారం పెట్టాలి అనుకునేవారు కావచ్చు, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ఈ రోజున మీకు సమయం కలిసి వస్తుంది. చక్కటి ప్రణాళిక రచించుకోండి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు అన్ని రంగాల్లో కూడా లభించబోతూ ఉన్నది. మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజున ఫలించే అవకాశాలు అయితే, అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఊహించని ఘటనలు కూడా జరగొచ్చు. ఇరుగు పొరుగు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధుమిత్రులు కావచ్చు, వారితో చిన్న గొడవ పెద్దగా మారే అవకాశం కనిపిస్తుంది. కావున ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు మాట్లాడతో. ఎందుకంటే అనవసరపు వాదనలు, చర్చల వల్ల ఈ రోజున వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడి విషయాలు అక్కడే ఉంచండి. ఒకరి గురించి వేరొక వ్యక్తికి ఈ రోజున తప్పుడు సమాచారం చేరవేస్తే గనక అది పెద్ద ప్రమాదంగా భవిష్యత్తులో మారుతుంది. కావున ఈ నియమాలు తప్పక పాటించండి. ఈ రాశి జాతకులు శుక్రవారం తిథి నాడు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ఇంట్లో స్ఫటికతో ధూపం వేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోతుంది. సకల శుభాలు అందుతాయి.
ఉంటాయి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.